స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నా రాజా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దేవా తండ్రి, ఇదిగోనైనా గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు నాయన మా అందరినీ నాయన నీ సజీవమైన రెక్కల చాటున భద్రంగా కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. దేవా తండ్రి, ఇదిగో నాయన మమ్మల్ని క్షేమంగా నీ సన్నిధికి నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఇంకా ఎంతో దూరాల నుంచి నీ సన్నిధికి బయలుదేరి వస్తున్న బిడ్డలందరి చుట్టూ మీరు తోడుగా ఉండండి నాయన. క్షేమముగా నీ సన్నిధికి నడిపించమని నేను అడుగుచున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా, వందనాలు తండ్రి. దేవా తండ్రి, ఇదిగో నాయన పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా నాయన పాటల చుట్టూ నీ యొక్క పరిశుద్ధాత్మంచి నాయన తండ్రి మీకే మహిమకరంగా జరిగేలాగా ఆశీర్వదించమని మేము అడుగుచున్నాను ప్రభా. మీకు స్తోత్రములు ప్రభా. దేవా తండ్రి, ఇదిగో నాయన నీ దైవ సేవకుడిని నాయన బిడ్డ ప్రయాణం చేసిన ప్రయాణం చుట్టూ మీరు తోడుగా ఉండండి నాయన. క్షేమముగా మా మధ్య ఉంచమని మేము అడుగుచున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. దేవా తండ్రి, ఇదిగో నాయన నీ సన్నిధికి ఎవరెవరు ఎలాంటి కోరికలతో వచ్చారో నాయన మాకైతే తెలియదు, కానీ నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాంతాలను మీరు ఎరిగిన దేవుడు కాబట్టి నాయన బిడ్డల వచ్చిన కోరికనంతటిని మీరే తీర్చమని నేను అడుగుచున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నాయన నీ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడమని నేను అడుగుచున్నాను ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎవరెవరు కూర్చొని నాయన దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారు నాయన, మీరు అన్నారు కదా నాయన అడుగుడి మీకు ఇయ్యబడిన అన్నారు కదా నాయన. ఆ వాగ్దానాన్ని బట్టే మేము ప్రార్థించుచున్నాను ప్రభా. మేము అడుగుచున్నాం ప్రభా. నాయన మా మర మీరు చెవులారా వింటున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. ఇదిగో నాయన అదే విధముగా మీరు వాగ్దానం చేసి ఉన్నారు కదా నాయన, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారు వారి మధ్య నిశ్చయంగా నేను నిలిచి ఉంటానన్నారు కదా నాయన. మేము ఇద్దరు ముగ్గురు కంటే ఇంతమందిగా అందరం సమకూడి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా నాయన మా మధ్య మీరు నిజముగా ఉన్నామని విశ్వాసంతో నమ్ముచున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. దేవా తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నాయన మీరు మాట్లాడమని నేను అడుగుచున్నాను ప్రభా. అదే విధముగా నాయన తండ్రి మారు మనసు లేకుండా నాయన తండ్రి రక్షణ లేకుండా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన. ఈ దినం నీ వాక్యంతో మాట్లాడండి. మారు మనసు లేనటువంటి బిడ్డలకు మారు మనసును దయచేయండి, రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు ప్రభా. మారు మనసు పొంది నీ రక్షణ పొంది నాయన మీకు అవమానకరంగా బతుకుతున్న బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడండి నాయన. మారు మనసు నుంచి రక్షణ నుంచి తావ తప్పి లోకంలో నాయన లోకానుసారంగా బ్రతుకుతున్నారు నాయన, వారితో మీరు మాట్లాడండి సూటిగా నాయన తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. దేవా తండ్రి, అదే విధముగా నాయన ఎంతోమంది నాయన క్రైస్తవుల మీద అనేక దాడులతో నాయన ఉప్పొంగిపోతున్నారు నాయన. వాళ్ళ బిడ్డల మనసులను మార్చండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. అయా అన్యజనులు అనేక విధముగా నాయన క్రైస్తవుల మీద దాడికి పాల్పడుతున్నారు నాయన. బిడ్డలకు తెలియదు నాయన, బిడ్డలు వాళ్ళు తెలిస్తే చెయ్యరు నాయన, తెలియక నాయన ఎగబడుతూ ఉన్నారు నాయన. చంపుతానికి కూడా నాయన వెనకాడట్లేదు ప్రభా. వాళ్ళ మనసులను మార్చండి. నిజమైన దేవుడు లోక రక్షకుడు మీరని గ్రహించి నీ మారు మనసు పొంది నీ రక్షణ పొంది నాయన నీ రాజ్యంలో నాయన నివసించే శక్తిని బిడ్డలకు దయచేయమని అడుగుచు దేవా. ఇదిగో నాయన మరి ఒకసారి నేను ప్రార్థిస్తున్నా, వచ్చిన ప్రతి ఒక్కరితో నాయన నీ దైవ సేవకుడి ద్వారా మీరు మాట్లాడమని. అయా ఎవరు ఎలాంటి కోరికలతో వచ్చిన వాళ్ళ కోరికలన్నింటినీ తీర్చమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.